ప్రాజెక్ట్ వర్క్స్ కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇట్లా ఇవి కొత్తగా వచ్చాయట ఈ ఇయర్. ఆన్లైన్ చూసాను, ఒక్కొక్కటి 1400 ఉన్నాయి, 1800 ఉన్నాయి. బట్ ఈ కంబాక్స్ వచ్చేసి మనకు 180 రూపీస్కి వచ్చింది అనమాట. 10 ప్యాక్ తీసుకున్నాను. ఇవైతే సింగిల్ గా ఇవ్వరు, సో ప్యాక్ ఆఫ్ 10 తీసుకోవాలన్నారు. ఇది మొత్తం సెట్ వచ్చేసి 380 రూపీస్. ఐస్ క్రీమ్ స్టిక్స్ అనమాట. ఇది ఒక 22 రూపీస్ తీసుకున్నారు. మియావ్ పెన్స్. ఇది వచ్చేసి ఎంఆర్పి 120 రూపీస్ పడింది, బట్ వచ్చింది వచ్చేసి 75 రూపీస్కి వచ్చింది అనమాట. హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రోజు అయితే మేము కొన్ని స్టేషనరీ ఐటమ్స్ తెచ్చామన్నమాట. ఎంత ప్రైజెస్ పడ్డాయి, ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా చూపిస్తాను. సో స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి స్టేషనరీ ఐటమ్స్ అనేవి చాలా ముఖ్యం. పిల్లలు అది తేండి ఇది తేండి అంటూనే ఉంటారు ఈ ఇయర్ మొత్తంలో. సో అలా కాకుండా మేము అన్నీ ఒకటేసారి తెచ్చేసామన్నమాట. అయితే ప్రతిసారి మా పిల్లల్ని తీసుకొని షాప్ పోయినప్పుడల్లా నాకు మినిమం 500 to 1000 రూపీస్ ఖర్చు అవుతున్నాయి. ఆ ఖర్చుని చెట్టు తప్పించుకోవాలని మేము అన్ని కలిపి ఒకటేసారి తెచ్చేస్తే హోల్సేల్లో మనకు ఖర్చు తప్పుతుందని మేము ఆలోచించి హోల్సేల్లో తీసుకొచ్చామన్నమాట. ఏమేమి తీసుకొచ్చాము ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రియాంక చెప్తుంది. ఎందుకంటే తనే వెళ్ళి షాపింగ్ చేసింది. నేను కార్ పార్కింగ్ చేసుకుని ఫ్రైడేకి నిలబడ్డా, తనేది షాపింగ్ చేసుకొని వచ్చింది. ఇక్కడ ఒకటి ఏంటంటే కార్ పార్కింగ్ కష్టం అన్నమాట, బేగం బజార్ దగ్గర చెత్తా బజార్. సో ఇది చెత్త బజార్ అన్నమాట. లాస్ట్ టైం నేను వీడియో తీసినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్ లేదు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే బైక్ లో వెళ్ళండి. సో కార్ పార్కింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కార్ దగ్గర ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళు ఇదేమంటారు కొనుక్కోవడానికి వెళ్ళాలన్నమాట. సో ఈ రోజు అయితే చాలా ఐటమ్స్ తీసుకున్నాను. మొత్తం ఐటమ్స్ కి ఎంత ఖర్చు అయింది, ఎలా ఉన్నాయి అనేది క్లియర్ గా చూపిస్తాను. నేను కూడా చూడలేదు ఇంకేమేమి తెచ్చిందో. మా బాబు నేను కలిసి చాలా ఐటమ్స్ అన్నమాట. ఈ బాక్స్ నిండా ఉన్నాయి. ఇవైతే కత్తర్లు అన్నమాట. ఈ ప్రాజెక్ట్ వర్క్స్ కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఏంటంటే డిఫరెంట్ గా పేపర్స్ ని కట్ చేస్తుంది, జిగ్జాగ్ లాగా డిజైన్ గా. ఇలా 3 వచ్చాయి. ఇది 100 రూపీస్ పడింది అనమాట. అయితే ఇది మా వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారో కూడా చూడాలి అదొకటి. ఎందుకంటే మా వాళ్ళు తీసుకొని ఎక్కడో ఒక దగ్గర పడేస్తారు. మీ ఇంట్లో కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి దాదాపు పిల్లలు అందరూ అన్ని కలిసి కొలిసి తీసుకొని ఏ ఇంట్లోకో ఏ మూలకో కొడతారు. తీసుకొని చెప్పండి, మీరు కూడా కామెంట్ రూపంలో మీ కింద ఎక్స్పీరియన్స్ చెప్పండి. అండ్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తాను, తర్వాత ఆర్గనైజ్ చేసేది కూడా చూపిస్తాను అనమాట వీడియోస్ లో. ఇవి వచ్చేసి ఫైల్స్ అన్నమాట. ఇప్పుడు ప్రతి స్కూల్స్ లో కూడా మనకు ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి ఇస్తున్నారు, అలానే చిన్న వర్క్స్ ఇస్తున్నారు. సో ఫైల్స్ లో ఎవరి వాళ్ళకి పెడితే బాగుంటుందని ఇది ప్యాక్ ఆఫ్ 10 అన్నమాట. సింగిల్ గా ఇవ్వరు. సో ఇలా ప్యాక్ తీసుకున్నాను. ఇటు ఒక 5 వచ్చాయి, ఇటు ఒక 5 వచ్చాయి. ఇది ఓపెన్ చేసి నెక్స్ట్ బాక్స్లు అన్నమాట. ఇవి ఏంటంటే కంబాక్సులకి బదులు ఇవి కొత్తగా వచ్చాయట ఈ ఇయర్. ఆన్లైన్ చూసాను, ఒక్కొక్కటి 1400 ఉన్నాయి, 1800 ఉన్నాయి. బట్ ఈ కంబాక్స్ వచ్చేసి మనకు 180 రూపీస్కి వచ్చింది అనమాట. మన అప్పుడు లేవులే, ఇప్పుడు అన్ని కొత్తగా వచ్చాయి. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవైతే. పెట్టుకుంటారు కదా, జిప్ సిస్టమ్ వచ్చింది. ఇది పోగొడతారేమో అని భయం వేస్తుంది. మా బాబు అయితే ఇదే కావాలన్నారు. ఇంకా వాళ్ళ తమ్ముడికి చెల్లెలకి కూడా ఇదే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక పౌచ్ లాగా వచ్చింది. ఇంట్లో చిన్న ఐటమ్స్ వేసుకోవచ్చు, కనిపిస్తాయి. అండ్ పెన్సిల్ కానీ పెన్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చాయి అనమాట 4. అలానే ఇక్కడ కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకు అన్ని కలిపి ఇంత పెద్ద బాక్స్, చాలా ఐటమ్స్ పడతాయి. బాక్స్ అయితే చాలా బాగుంది, కానీ ఎలా మినీ మౌస్ మా పాపకి కెప్టెన్ అమెరికా అనమాట. ఇది మార్వెల్. ఇంకోటి కెప్టెన్ అమెరికా ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చేసి స్పైడర్ మ్యాన్. ఓకే, బాగున్నాయి కానీ స్పైడర్ మ్యాన్ ఏమో మరి మన వాళ్ళు ఉంచుతారో ఏం చేస్తారో తెలియదు, చూడాలి ఏం చేస్తారు. క్వాలిటీ కూడా బాగానే ఉంది, గట్టిగానే ఉంది. ఇదైతే 180 రూపీస్ పడింది. ఆన్లైన్ లో అయితే 1800 అలా ఉందన్నమాట. సో పర్వాలేదు. చూడండి, ఆన్లైన్ దానికి మనం వెళ్ళి హోల్సేల్ కొనుక్కున్న దానికి ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందో. కాబట్టి మనం ఎప్పుడైనా మనీ సేవ్ చేసుకోవాలంటే ఒకటేసారి
మనం ఇయర్ మొత్తం సంబంధించి ఒకసారి లిస్ట్ రాసుకొని తీసుకున్నది బెటర్ అనమాట. ఇంకా అట్టలు వేయాలి కాబట్టి కత్తర్లు తీసుకున్నాను, చాలా ముఖ్యం అనమాట. ఇవి వచ్చేసి మనకు 48 రూపీస్ పడింది ఒక్కొక్కటి. దీనిపైన ఎంఆర్పి అయితే 60 రూపీస్ ఉందన్నమాట. సో ఈ రెండు నెక్స్ట్ పెన్సిల్ బాక్స్ అన్నమాట. 10 ప్యాక్ తీసుకున్నాను. ఇవైతే సింగిల్ గా ఇవ్వరు, సో ప్యాక్ ఆఫ్ 10 తీసుకోవాలన్నారు. ఇది మొత్తం సెట్ వచ్చేసి 380 రూపీస్ వచ్చింది అనమాట. ప్యాక్ 380 రూపీస్ అంటే 500 ఎంఆర్పి రేట్ ఉంది, 380కి వచ్చింది. అంటే ఒక్కొక్క పెన్సిల్ మనం మామూలుగా కొంటే ఎంత మనకి 10 రూపీస్ పడుతుంది, 20 రూపీస్ పడుతుంది, 5 రూపీస్ అంటే 50 రూపీస్ బాక్స్, 50 రూపీస్ బాక్స్ 380కి వచ్చింది బాక్స్ మొత్తం. 10 ప్యాక్ 100 పెన్సిల్స్ నటరాజ్ మంచి క్వాలిటీ. మనకి ఇందులో 10 ఎరేజర్స్ 10 షార్ప్నర్స్ కూడా ఉంటాయి. ఓకే, షార్ప్నర్ అని ఎరేజర్ ఫ్రీ. ఓకే, అండ్ మంచిది. గ్లిటర్ పెన్స్ ఒక 2 ప్యాక్స్ తీసుకున్నాం. మా పెద్ద బాబుకి, మా చిన్న బాబుకి. పాపకైతే ఇప్పుడు అవసరం లేదు కాబట్టి తీసుకోలేదు. ఇవి వచ్చేసి 100 రూపీస్ అయితే మనకు 75 రూపీస్ అలా వచ్చాయి అనమాట గ్లిటర్ పెన్స్. ఇవి అయితే లాస్ట్ ఇయర్ ఎన్ని ప్యాక్స్ కొన్నారో మా పిల్లలు అయితే, మంత్లీ ఒక్కటైనా కొన్నారు. హైలైటర్ కావాలి, గ్లిటర్ కావాలి, అది కావాలి, అందులో ఒక్కటి పోయినా సరే సెట్ మొత్తం కొనేవాళ్ళు తీసుకెళ్ళి. ఇలా కొనలేక ఈసారి పని చేసాం అనమాట. స్టిక్ పెన్స్, హైలైటర్, స్టిక్ పెన్స్ హైలైటర్ అనే ఉంది. దీని హైలైటర్ ఉంది కదా, స్టిక్ పెన్స్ అంటారు. హైలైటర్, నియాన్ హైలైటర్ అంటే ఇది. ఇవి ఒక 2 అంటే తప్పుకున్నారా ఇదేనా? అదే స్టిక్ పెన్సే, పెన్ లాగా రాయొచ్చు. మా బాబే కావాలన్నాడు. ఇవి ఒక 2 తీసుకున్నాం. ఏమేమో మనం చదివినప్పుడు ఒక పెన్ను, ఒక పెన్సిల్, బ్లాక్ పెన్ను, రెడ్ పెన్ను ఉండేది. ఇవన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయితే చాలా ఇస్తున్నారు. ఇవి అయితే కావాలి. ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నమాట. ఇది ఒక్క పీస్ 10 రూపీస్. ఇక్కడ బుక్ షాప్స్ లో అయితే మాకు ఇందులో 2 డివైడ్ చేస్తున్నారు, అవి కూడా 15 రూపీస్ తీసుకుంటున్నారు అనమాట. సో అలా కాకుండా ఇవి 8 తీసుకున్నాను. కలర్ ఒకటే ఉందిట, ఇంకా ఒక సింగిల్ తీసుకున్నాను. ఇది 15 రూపీస్ పడింది. ప్లెయిన్ అయితే 10 రూపీస్ వచ్చాయి అనమాట. సో ఇవి బాగానే ఉన్నాయి. ప్రాజెక్ట్ వర్క్ అయితే కంపల్సరీ కొనాల్సిందే. నెక్స్ట్ పౌచెస్ అన్నమాట. ఇవి ఏంటంటే కంబాక్సులు కాకుండా నెక్స్ట్ ఇవి డ్రాయింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకొని తీసుకెళ్తారని సపరేట్ గా పౌచెస్ తీసుకున్నాను. అంటే కలర్స్, స్కెచెస్ అవి కూడా ఉన్నాయి. వాటి కోసం సపరేట్ బ్యాగ్స్ అన్నమాట. ఎక్స్ట్రా డే పెట్టుకొని తీసుకెళ్తారు. చూడాలి. అలానే స్టిక్కర్స్ అన్నమాట, బుక్స్ అతికించడానికి. ఈ స్టిక్కర్స్ కూడా తక్కువకే వచ్చాయి. ఇందులో వచ్చేసి మనకు 16 స్టిక్కర్స్ ఉంటాయట. మంచిగా ప్యాకింగ్ అయితే వచ్చింది. రెగ్యులర్ గా తీసుకున్నట్టయితే గమ్ అవి సరిగ్గా ఉండట్లేదు అనమాట. ఇవి ఒక 7 షీట్స్ తీసుకున్నాను. పాపకి ఇద్దరికి, బాబులు ఇద్దరికి అనమాట. బెన్ 10 అలా వచ్చాయి, చోటా భీమ్. సో ఇవి వచ్చేసి మియో పెన్స్ అంట. ఇది ప్యాక్ ఆఫ్ 30 రూపీస్ ఉంది. ప్యాక్ కి 5 వచ్చాయి అనమాట. 6 రూపీస్ ఒకటి అనమాట. మనకు వచ్చేసి 22 రూపీస్ తీసుకున్నారు మియో పెన్స్. నార్మల్ పెన్స్ కూడా తీసుకున్నాను. ఇవి మళ్ళీ ఎక్స్ట్రా ఎమర్జెన్సీకి ఉంటాయి అని ఇవి తీసుకున్నాను. నార్మల్ పెన్సే, కాకపోతే ఇక్కడ ఎమర్జెన్సీ కావాలన్నా పెన్ను బాగాలేదని మళ్ళీ కొనిపిస్తున్నారు కదా రిపీటెడ్ గా. అందుకని ఒక 3 ప్యాక్స్ తీసుకున్నాను ఎమర్జెన్సీ ఉంటాయి. మార్నింగ్ వెళ్ళడానికి టైం ఉండట్లేదు, పెన్ కావాలి, పెన్సిల్ కావాలి. ఇదే స్కూల్ 8:30కి, షాప్ లో ఏమో 9 దాకా ఓపెన్ చేయరు. 9-9:30 దాకా ఇంకా స్టార్ట్ చేస్తారు. అది లేదు ఇది లేదు. రాత్రి సాయంత్రం చెప్పారు అనమాట, ఎర్లీ మార్నింగ్ చెప్తారు మనకు. అదనమాట. 2 డైరీస్ తీసుకున్నాను. పెద్ద బాబుకి ఒకటి, చిన్న బాబుకి ఒకటి. ఇంపార్టెంట్ రాసుకుంటా అంటే ఇంకా డైరీస్. ఇందులో మ్యాప్స్ కూడా ఉన్నాయి అన్నమాట. వరల్డ్ మ్యాప్ ఉంది, ఇండియా మ్యాప్ ఉంది. 2024ది. డైరీ రాయడం చాలా మంచిది. ఇంకా వాళ్ళకి డైలీకి సంబంధించిన వర్క్స్ అవన్నీ రాసుకోవడానికని. మేము చిన్నప్పుడు స్కూల్లో టీచర్ చెప్పేది డైరీ రాయండి అంటే మేము రాయలేదు, కానీ రాస్తే మంచిది. జామెట్రీ బాక్స్ అన్నమాట. ఇది కూడా అన్నీ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి 120 రూపీస్ పడింది. బట్ వచ్చింది వచ్చేసి 75 రూపీస్కి వచ్చింది అనమాట జామెట్రీ బాక్స్.
జామెట్రీ బాక్స్ మనకు చాలా ఎక్స్పెన్సివ్. క్యామ్లిన్ గిమ్లిన్ ఆ బ్రాండ్స్కి పోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అవి. అవి ఎంత ఉన్నాయి క్యామ్లిన్ ఒకటి? 280 అట్లా ఉన్నాయి. బ్రాండ్ అయితే ఇది ఆఫీస్ మేట్ అంట, బాగానే ఉంది. దీంట్లో మనకి దాంట్లో ఏవే వస్తాయో సేమ్ ఐటమ్స్ అన్నీ వచ్చినాయి. ఇంకో వైట్నర్ కూడా తీసుకున్నాడు. రెండు బాక్స్ వచ్చినాయి మొత్తం. ఇవి స్కేల్స్ ఒక పెద్ద ఒక 4 తీసుకున్నాను, చిన్న ఒక 6 తీసుకున్నాను అనమాట. ఇవి కూడా తక్కువ ప్రైస్ కే వచ్చాయి. ఇదేంటి? ఇవి లిడ్స్, పెన్సిల్ లిడ్స్. పెన్సిల్ ఇవి పెన్ పెన్సిల్స్ తీసుకున్నారు 3. ఇవి వచ్చేసి మనకు బాక్సెస్ లాగా ఉంటాయట. ఇది 5 రూపీస్ బాక్స్ ఒకటి ఉంటుంది కదా, మనకు వచ్చేసి 40 రూపీస్కి వచ్చింది. 50 రూపీస్ ఉంది ఎంఆర్పి. 10 బాక్సెస్ ఉన్నాయి ఇందులో. మనకి బాక్స్ 10 రూపీస్ సేవ్ అయింది. ఇట్లా ఉంటుంది. ఎక్కువ తీసుకున్నాం వల్ల. ఓకే. సో ఇది ఒక 10 రూపీస్ అయితే తగ్గింది. క్లే ఐటమ్ తీసుకున్నాను ప్రాజెక్ట్ వర్క్స్ కోసం. క్లే ఒకటి తీసుకున్నాను. ఇది షీట్ వచ్చేసి మనకి ఎంఆర్పి ఎంత ఉందో కనిపిస్తలేదు దీనిపైన. ఇది కూడా తక్కువే పడ్డది. నెక్స్ట్ ఇవి మార్కర్స్ అన్నమాట. హైలైటర్స్, మార్కర్స్ కాదు, అన్ని ఒకటేలా ఉన్నాయి ఆ షాప్ లో. ఇవి కాక ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ బాక్స్ నిండిపోయింది. హైలైటర్స్ పెద్ద బాబుకి చిన్న బాబుకి. నెక్స్ట్ ఇవి వచ్చేసి స్ట్రాస్ అన్నమాట, ప్రాజెక్ట్ వర్క్స్ కోసమే. ప్రాజెక్ట్ వర్క్స్ అయితే వీక్లీలో 1 or 2 ఉంటూనే ఉంటాయి. ముగ్గురులో ఎవరో ఒకళ్ళకు డైలీ ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్కటి కావాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్వి చూసి మేము ఈ ఇయర్వి ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇలా. సో అలా బడ్జెట్ తగ్గిద్దామని. ఇంకా ప్రాజెక్ట్ వర్క్స్ కోసమే ఇవి కూడా టేప్స్, డిఫరెంట్ టేప్స్. మీకు మళ్ళీ చెప్పిన అవసరం లేకుండా కానీ తీసుకోపోతే బాగుండదు చెప్తున్నా. అవసరం ఉండి టీచర్ చెప్తే మాత్రమే దీంట్లో నుంచి తీసుకొని పోవాలి. ఇవి వచ్చేసి క్రేయాన్ బాక్స్. మామూలుగా మనకి స్టేషనరీలో 10 రూపీస్ అవుతుంది కదా, 7 రూపీస్కి వచ్చింది ఒక్కొక్కటి. సో 6 తీసుకున్నాను క్రేయాన్. బాగున్నాయి కదా ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇది పెద్ద ఉంటది కదా మరి, పెద్దది కాదా చిన్నది? ఇవి చిన్నవి, చిన్న 10 రూపీస్ బాక్స్ ఉంటాయి కదా, అవి మనకి 7 రూపీస్కి వచ్చాయి అనమాట. ఇవి కలర్ పెన్సిల్స్ 30 రూపీస్ 22 రూపీస్కి వచ్చాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది వచ్చేసి స్కెచెస్ అన్నమాట. 15 రూపీస్ 10 రూపీస్కి వచ్చాయి మనకు. ఇవి కూడా ఒక 6 తీసుకున్నాను. అలానే మెయిన్ పెన్స్ అన్నమాట, మనకు రెగ్యులర్ గా కావాల్సినవి పెన్స్. బ్లాక్ పెన్స్, ఆ మియావ్ కాకుండా ఇవి బ్లాక్ పెన్స్. బ్లాక్ బ్లూ రెండు. బ్లాక్ అండ్ రెడ్ తీసుకోలే? రెడ్ రాయదు కదా? రెడ్ లేదు. మనం చిన్నప్పుడు రెడ్ లో రాస్తుంది. రెడ్ క్వశ్చన్ కి ఆన్సర్ బ్లూ కి రాస్తుండే వాళ్ళం కదా. ఇప్పుడు రెడ్ తీసేసి బ్లాక్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమో బ్లూ కి అలా పెట్టారు. ఇది 2 సైడ్ టేప్ అన్నమాట. ఇది ఇంట్లోకి ప్లస్ ప్రాజెక్ట్ వర్క్స్ కి రెండింటికి యూజ్ అవుతాయి అని ఒక 4 తీసుకున్నాను. ఇందులోనే ఒకటేమో చిన్నది వచ్చింది, ఒకటి 1/2 ఇంచ్ది, ఒకటి 1/4 ఇంచ్ది. ఇందాక పెన్ పెన్సిల్ అడిగావు కదా, పెన్ పెన్సిల్స్ అన్నమాట. ఇందులో కూడా ఒక బాక్స్ వచ్చింది, ఎరేజర్, పెన్, ఒక లిడ్ బాక్స్ వచ్చాయి. ముగ్గురికి 3. నెక్స్ట్ ఇది అబాకస్, మా పాపకి తీసుకున్నాను ఆ లిడ్స్ అన్ని ఇందులో వేసుకోవచ్చు. ఓకే, ఎరేజర్ కూడా వచ్చింది. వచ్చింది. ఇది అబాకస్ అన్నమాట. మా పిల్లల కోసమే నేను నేర్చుకున్నాను యూట్యూబ్ చూసి. నెక్స్ట్ కూడా నేను షార్ట్స్ అలా వీలైతే పెడతాను అనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మ్యాథ్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా ఇది స్టేషనరీ ఐటమ్స్ తీసుకునేటట్టయితే ఇది కూడా తీసుకోండి. ఇది ఎక్కువ ప్రైస్ కూడా పడలేదు, 75 రూపీస్ పడింది. మనకు క్యాలిక్యులేటర్ కన్నా చాలా ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను నాకు వీలైనప్పుడు. సో మా పాప కోసం అయితే తీసుకున్నాను. మా పిల్లలిద్దరు, పెద్దవాళ్ళు ఇద్దరు అయితే వినట్లేదు, నేర్చుకోవట్లేదు. మా పాప ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటది. సో తన ఒక్క దానికోసమే ఇప్పుడైతే తీసుకున్నాను. ఇంకా వాళ్ళు ఒక బాబు 9th, ఇంకో బాబు 7th. ఇప్పుడు మాట వినట్టు కూడా లేరు. చిన్నప్పుడు అయితే కూర్చొని చదువు అంటే 5 నిమిషాలు కూర్చొని అయిపోయింది మళ్ళీ వారిపోతుంది, మళ్ళీ పట్టుకొని మళ్ళీ కూర్చోట చదువు అని. మన కోసం చదువుతున్న ఫీలింగ్ అనమాట వాళ్ళది.
పెద్ద పిన్ బాక్స్ అన్నమాట. ఇంకా స్టెప్లర్ చేస్తూనే ఉండాలి బుక్స్ కి. సో అన్ని బుక్స్ కి సరిపోతాయి, ఇంకా మిగులుతాయి అని పెద్ద బాక్స్ తీసుకున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 300 పడింది. నార్మల్ గా అయితే దీని ఎంఆర్పి మనకు 500 ఉంది. ఇక్కడ తీసుకుంటే మేము ఒక 2 బాక్సెస్ అలా తెచ్చే వాళ్ళము, బట్ పెద్ద బాక్స్ వచ్చేసింది ఈ ప్రైస్ కి. బ్యాటరీలో అవి ఒక్కటే వచ్చేసి 60 రూపీస్ ఈచ్ పడింది ఒకటి. ఇవి కూడా ప్రాజెక్ట్ బాక్స్ కే. ఇంకా స్విచెస్ అవి లేవుట, వైర్స్ ఉన్నాయి, బ్యాటరీస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దాని ఫ్యాన్స్ ఫ్యాన్స్ అవి కొనాలి, అవి ఒక్కటే మిస్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ టైం పోయినప్పుడు కొందాం. ఫెవికాల్ 60 రూపీస్ ఉంది, 48 రూపీస్ తీసుకున్నారు. ఇవేంటివి స్విచెస్? అవి బటన్స్, వైర్ మనకు కనెక్షన్స్ ఇవ్వడానికి. 8th 9th లో ప్రాజెక్ట్స్ ఉంటూనే ఉంటాయి. ఇంకా ఇదేంటిది? ఎరేజర్, షార్ప్నరా, ఒకటి ఎరేజర్, ఒక షార్ప్నర్. స్టార్టింగ్ వచ్చేసింది అనుకున్నా. నెక్స్ట్ ఎవరికన్నా అడావిడిగా గిఫ్ట్ కొనే టైం లేదనుకోండి, ఇలా మనీ పెట్టి ఇచ్చేయడానికి. ఆ షాప్ లోనే ఉంది. ప్యాక్ ఆఫ్ 10 అలా వచ్చింది, 75 రూపీస్కి వచ్చింది అనమాట. సో మనం ఎమర్జెన్సీ ఎక్కడన్నా మన వర్క్ బిజీ ఉన్నా ఎవరికన్నా గబుక్కొని గిఫ్ట్ ఇవ్వడానికి అయితే మనీ పెట్టి ఇవ్వడానికి బాగుంటుందని ఒకటి తీసేసుకున్నాను. ఇవి టూత్ పిక్స్ అన్నమాట. టూత్ పిక్స్ అన్నమాట. ఇవి కూడా కంప్లీట్ ప్రాజెక్ట్ వర్క్ కోసమే. ఇంకా స్కేల్స్, అవి మొత్తం 4 లాంగ్ స్కేల్స్, 6 షార్ట్ స్కేల్స్ అన్నమాట. కింద పడిపోయాయి ఇందాక. సో ఇవన్నమాట షాపింగ్ చేసినవి. ఇవన్నిటికీ కూడా పర్వాలేదు అనిపించింది. 4000 వచ్చేసాయి అన్నమాట కంప్లీట్. ఇన్ని యాక్సెసరీస్, అన్ని స్టేషనరీ ఐటమ్స్ అన్ని కలిపేసి. నార్మల్ గా అయితే మనకు ఇవన్నీ కలిపితే ఒక 7-8,000 దాకా అవుతాయి. ఇక్కడ ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనం లోకల్ లో తీసుకున్నామంటే. సో మీకు హైదరాబాద్ లో ఉన్నట్టయితే వీలైతే కనుక ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి. నేను డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ మెన్షన్ చేస్తాను. షాప్ అడ్రస్ మటుకు ఇవన్నీ కూడా డిఫరెంట్ తీసుకున్నాం అన్నమాట. ఒకటే షాప్ లో కాదు, అన్ని షాప్లే మీరు చూసుకొని తీసుకోవచ్చు. ఇంకా అక్కడ అన్ని కూడా స్టేషనరీ షాప్లే. ఇప్పుడు అంతా కూడా కంప్లీట్ బిజీ ఉంటుంది. సో అక్కడ అన్ని బల్క్ లో ఇస్తారనమాట. మనకి బుక్స్ అయితే ఒక 60 అలా ఉంటాయి. 30 బుక్స్ బండిల్ ఉంటది. ఇప్పుడు 60 చేశారు. 30 చేయట్లేదు, 60 బుక్స్ చేశారు. కంప్లీట్ 60 తీసుకోవాలంటున్నారు. మాకు వైట్ పేజెస్ ఒకటే 40 అవసరం, మిగిలిన ఏవి కూడా 60 అసలు అవసరం లేదు. సో మేము షాప్స్ అన్ని వెతికి ఒక్కొక్కటిగా చూసి తీసుకున్నాం అనమాట. ఇలా అయ్యాయి, మాకు బెటర్ అనిపించింది. లాస్ట్ టైం కూడా నేను లాస్ట్ టైం ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్ మెయిన్ ఛానల్ వీడియో పెట్టినప్పుడు 1800 వచ్చాయన్నమాట. ఇంతకన్నా ఎక్కువ వచ్చాయి. అది పెట్టి కూడా 3 ఇయర్స్ అవుతుంది. ప్రైజెస్ అయితే చాలా చేంజ్ అయ్యాయి. అయినా బెటరే అనిపిస్తుంది ఇక్కడితో పోల్చుకుంటే. నేను 2 ఇయర్స్ నుండి వెళ్ళట్లేదు. సో ఫైనల్లీ ఈ ఇయర్ వెళ్ళాను కాబట్టి తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వీడియో చేసి పెడదాము, స్కూల్ టైము అందరికి యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను. బేగం బజార్ దగ్గర, బేగం బజార్ కన్నా కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. చెత్త బజార్ ఇది ఎక్కడ ఉందంటే మనకు కోటి మోయింజాయ్ మార్కెట్ ఉంది కదా, హల్దీరామ్స్ షాప్. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అట్లనే కొంచెం ముందుకు పోతే మనకు లెఫ్ట్ లో మొత్తం స్టేషనరీ షాప్ అనమాట. పెట్రోల్ బంక్ పక్కకి గల్లీ ఉంటుంది. గల్లీ లోపల పోతే మొత్తం అన్ని స్టేషనరీ షాప్లు. మీరు అక్కడ ఎక్స్ప్లోర్ చేసి మీరు చీప్ ఉన్నది తీసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఐటమ్స్, బుక్స్ కానివ్వండి, స్టేషనరీ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్, ఇంటి గృహప్రవేశం అలా కావాలన్నా కూడా అక్కడ తీసుకోవచ్చు. చాలా షాప్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా మీరు ఎంత సెర్చ్ చేస్తే మీకు అంత బెటర్ ప్రైస్ దొరుకుతుంది. 1-2 షాప్స్ తిరిగితే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో ఇంతే. మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ లో పెట్టండి. మీకు స్కూల్ స్టార్ట్ అయినాక మీ ఉరుకులు పరుగులు ఎట్లా ఉన్నాయి, మీ పిల్లలు ఎట్లా చేస్తున్నారు, అవన్నీ కమెంట్ రూపంలో పెడితే మేము కూడా చూసి సంతోషిస్తాం. మేము కూడా కంపేర్ చేసుకుంటాం మా పిల్లలు కూడా సేమ్ అయ్యిందని. ఓకే, మర్చిపోకండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్
స్కూల్ బుక్స్, ఇంకా బుక్స్ అవన్నీ కూడా కొన్న తర్వాత ఆ వీడియో పెడతాను. అండ్ లంచ్ బాక్స్, బ్యాగ్స్ అవి కూడా ఎంత ప్రైజెస్లో వచ్చాయి అవి కూడా కంప్లీట్ వీడియోస్ అయితే స్కూల్ తరఫున అయితే అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వచ్చేస్తుంటాయి. అస్సలు మిస్ కాకండి. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.